దేవుని వాక్యంలోకి వెళదాం. మొదటి రాజులు 19వ అధ్యాయము 1-4 వచనం చదువుకుందాం. ఏలియా చేసినదంతయును, అతడు ఖడ్గము చేత ప్రవక్తలందరినీ చంపించిన సంగతియును ఆహాబు యెజెబెలుకు తెలియచెప్పగా, యెజెబెలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానం పంపించెను. రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణం వలె చేయని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగు చేయనుగాక. కాబట్టి అతడు ఈ సమాచారము తెలుసుకుని లేచి తన ప్రాణము కాపాడుకుంటకే పోయి యూదా సంబంధమైన బెర్షెబాకు చేరి అచ్చట ఉండమని తన దాసునితో చెప్పి, తాను ఒక దిన ప్రయాణము అరణ్యంలోనికి పోయి ఒక బదరు వృక్షం మీద కూర్చోండి మరణాపేక్ష గలవాడై, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడును కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణం తీసుకుని ప్రార్థన చేశాను. చూడండి, ఎందుకంటే ప్రార్థనలో చేసేటప్పుడు కొన్నిసార్లు మనం వేదనతో చేస్తాము, కొన్నిసార్లు దేవుని స్తుతిస్తూ ప్రార్థన చేస్తాము. ఏది ఏమైనా ఒక మనిషి ఈ లోకంలో బ్రతుకుచున్నప్పుడు ప్రతి మనుషుడు కూడా తనకి ఎదురయ్యే కష్టాలను బట్టి కానీ, నిందలను బట్టి కానీ, అవమానాలను బట్టి కానీ కొన్నిసార్లు చావును కోరుకునే వ్యక్తిగా మనుషులు కొంతమంది ఉంటూ ఉంటారు. ఎందుకంటే ఏలియా కూడా ఆయన గురించి యాకోబు రాశి అంటే మన వంటి స్వభావం కలిగిన మనుషుడే. మరి మన వంటి వాడంటే అర్థం చేసుకోవాలి, మనకి కోపం వచ్చిందంటే ఏలియా గారికి కూడా కోపం వచ్చిందని, మనకు సంతోషంతో మనం గంతులేసినప్పుడు ఆయన కూడా సంతోషం ఉంటుందని, ఇలాగూ కొన్నిసార్లు మనం బాధపడినట్లుగా ఆయన కూడా కొన్నిసార్లు నిరుత్సాహంలో బాధలో కూడా ఆయన కూడా బాధపడి ఉండొచ్చు. అంటే మనుషులుగా కొన్నిసార్లు మనం ఎలా ఉంటుందంటే మనము ఎన్నోసార్లు కృంగిపోతూ ఉంటాము, కొన్నిసార్లు సంతోషిస్తాం. అంటే మన బాధలను బట్టి ఏడుస్తూ ఉంటాం, కొన్నిసార్లు మనం సంతోషిస్తూ ఉంటాం. అలాగే మనిషిలో అన్ని రకాలైన బాధలు ఉంటాయి, సంతోషం వల్ల కూడా ఉంటాయి. ఎవరైనా సరే నాకు ఎప్పుడు సంతోషమే ఉంటుందని అన్న ఎవరున్నారా చెప్పండి. ఏ కుటుంబంలో అయినా సరే సంతోషం ఉంటుంది, బాధ అనేది ఉంటుంది. కొన్నిసార్లు అప్పుడే మనం బాగా పండగ వాతావరణం చేసుకుంటాము, కొన్నిసార్లు మనం ఎలా ఉంటామంటే బాధపడుతూ ఉంటాం. నిజమే, మనిషి యొక్క జీవితంలో కష్టము సుఖం అనేది చెప్పండి ఈ రెండు కూడా ఎప్పుడు కలిసే ఉంటాయి, అక్క చెల్లెలా కలిసి ఉంటాయి. కాబట్టి శాశ్వతంగా ఎప్పుడు ఒకళ్ళ సంతోషం ఉండదు, శాశ్వతంగా ఎప్పుడు బాధ అనేది ఉండదు. అలాగే వానాకాలం వచ్చిన తర్వాత చెప్పండి, మనకి వేసవకాలం అన్న తర్వాత వర్షాకాలం వస్తుంది, వర్షాకాలం తర్వాత శీతాకాలం వస్తుంది. ఇలాగూ మనం నువ్వు ఎన్ని అనుకున్నా సరే ఒక్కొక్క కాలం ఆఖరికి అన్ని కాలాలు అయిపోయినాక పోయే కాలం కూడా అది వస్తూనే ఉంటుంది. అంటే ఈ లోకంలో అన్ని కాలాలతో పాటు అదొక కాలం మనిషికి. అలాగే మనిషికి కష్టము బాధ అని వచ్చినప్పుడుగానే ఏలియా కూడా కొన్నిసార్లు తనకు వచ్చిన బాధను బట్టి, తనకున్న కష్టాలను బట్టి ఆయన ఏమని ప్రార్థన చేస్తున్నాడు, బదరు వృక్షం మీద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడిని కాను, ఎంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకో అని ప్రార్థన చేస్తున్నాడు. నిజమేలే, ఎందుకంటే జీవితంలో కొన్నిసార్లు ఓడిపోయినప్పుడు నా లాంటి వాడికి బ్రతకడం కంటే చనిపోతే బాగుంటుంది అనుకుంటాను. జీవితంలో ఓడిపోయినప్పుడు అంటే కొన్నిసార్లు నువ్వు అనుకున్నట్టు జరగవు. అలాగే కొన్నిసార్లు మనము ఇక నా జీవితంలో మనకున్న అవమానాన్ని బట్టి, నిందలను బట్టి కొన్నిసార్లు మనుషులు ఎందుకనమ్మా అనుకుని కొంతమంది ఏమంటుంది తెలుసా, అమ్మా ఈ బాధ పడలేకపోతున్నాను కానీ నా నెత్తి మీద కొట్టి చంపేసి అన్నట్టుగా మనుషులు అనుకుంటూ ఉంటారు. నిజమే, చాలా పరిస్థితులు కొన్నిసార్లు వేదనతో ఉన్నప్పుడు మనిషి ఎప్పుడు కూడా చనిపోవాలనుకుంటాడు. కానీ ఒక మనిషి ఎప్పుడు కూడా చనిపోవటానికి దేవుడు పుట్టించలేదు, కానీ నీ మీద దేవునికి ఒక ప్రణాళిక అనేది ఉంది. అంటే నీ మీద దేవునికి ఒక ప్రణాళిక ఉంది. మనుషులు అనుకుంటారు కొన్నిసార్లు ఈ బాధలన్నీ ఒకసారే పోతాయి అనుకుంటున్నారు. కొన్నిసార్లు మనుషులు అది అవివేకం. అదవుతుందా, ఈ బాధలన్నీ కలిపినా సరే నరకంలో ఒక మూలక రాదంట. దాని నుంచి తప్పించబడాలంటే ఈ లోకంలో అందరూ ఏం చేయాలి, మొదట మారు మనసు పొందాలి. మారు మనసు పొందిన వ్యక్తికి దాన్ని తట్టుకునే శక్తి ఇస్తాడు దేవుడు. వారితో ఉన్నప్పుడు అవమానాలని, నిందలను కూడా కొన్నిసార్లు ఏం చేస్తాడు తెలుసా, తట్టుకునే శక్తి ఇస్తాడు. ఇంకా మన దేశంలో కొన్నిసార్లు పర్వాలేదు, కానీ
కొన్ని ఇతర దేశాలు ఎలా ఉంటుందో తెలుసా, ఆడు గట్టిగా గొరకబెట్టినా చిన్న గొడవ అయినా సరే ఇక నీకు నాకు అనవసరం అని చెప్పేసి ఓర్పు ఉండదు. కొన్నిసార్లు కుటుంబం అంటే ఏముంటుంది చెప్పండి, అన్ని రకాలైన పరిస్థితులు గుండా వెళ్ళాల్సిందే. ఎలాంటి వాళ్ళైనా సరే, ఎన్ని పరిస్థితులైనా సరే కొన్నిసార్లు మన త్వరపాటు నిర్ణయాలు తీసుకోవసరం లేదు. దేవుడు తప్పకోకుండా మన జీవితంలో మనకు ఎడల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. అందుకని మనంతరికి మనము అనుకోం కొన్నిసార్లు, నా తలరాదు నిన్ను ఎట్ట చేసుకున్నాను. నీ తలరాదు కాదు, దేవుడు యొక్క ప్రణాళిక నిన్ను సిద్ధం చేశాడు అక్కడ. ఆ ఎముక నీ కోసం పుట్టించాడు అక్కడ. అంతే తప్ప అసలుకి నేను ఒకటి అనుకున్నాను, మా అమ్మలో ఒక సంబంధం వస్తే ఇట్ట అనుకున్నాను. లేదు, నీ కోసం ఆ ఎముకను దేవుడు సిద్ధం చేశాడు అంతే. అంతే తప్ప మనం ఎప్పుడూ కూడా కొన్నిసార్లు వేరేగా ఆలోచించకూడదు. ఎప్పుడు కూడా దేవుడు నీ ఎడల ఆయన ఒక ప్రణాళికను బట్టి నిన్ను నడిపిస్తూ ఉంటాడు. అందుకని కొన్నిసార్లు మన జీవితంలో శోధనలు వచ్చినా, నిందలు వచ్చినా, అపజయాలు వచ్చినా వీటన్నిటినీ తట్టుకుని నువ్వు నిలబడగలిగితేనే నీ జీవితంలో ఒక ఉన్నత స్థానానికి నువ్వు వెళ్తావు. అంటే ఒక్కొక్క పరీక్ష పెరుగుతుందంటే ఏంటో తెలుసా, నీ జీవితంలో ఒక ఉన్నతమైన స్థానానికి వెళుతున్నావని అదవుతుందా. అంటే ప్రతి పరీక్షలో కూడా నువ్వు ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళటానికి దగ్గరగా అవుతున్నావు. అందుకని నీకు కొన్నిసార్లు దేవుడు శ్రమలు పంపిస్తాడు పరీక్షలు రాయకోకుండా. పిల్లలు ఎవరన్నా పై క్లాసులకు వెళ్తారా? నీ జీవితంలో కూడా కొన్ని పరీక్షలు ఉంటాయి, జీవితంలో కొన్ని పోరాటాలు ఉంటాయి. వాటన్నిటి గుండి కూడా నువ్వేం చేయాలి తెలుసా, దేవుడు నిన్ను నడిపిస్తున్నప్పుడు నువ్వు వాటిని ఏం చేయాలా, ధైర్యంగా నిలబడాలా. ఏం చేయాలా, ధైర్యంగా నిలబడాలి తప్ప మన పిరిగొల్లాగా ఉండకూడదు. ఏ సమస్య వచ్చినా ఆ సమస్యని నిన్ను పంపించిన వాడికి తెలుసు, నువ్వు దాన్ని జయిస్తావు అంటేనే. అంతేనా? 8వ క్లాస్ వాళ్ళకి 8వ క్లాస్ క్వశ్చన్ పేపర్ వస్తుంది, 9వ క్లాస్ వాళ్ళది వస్తుందా? రాదుగా. నీ లెవెల్లో ఆయనకి తెలుదా? నువ్వు ఎంతవరకు తట్టుకుంటావు ఆయనకి తెలీదా? నీ సమస్యని గురించి నువ్వు దానికి పంపించినోడికి తెలుసు, దీన్ని నువ్వు గెలుస్తావనే నీకు ముందు సమస్యను పెట్టాడు ఆయన. అదవుతుందా? అందుకని నీ పరీక్ష పేపర్ నీకే వస్తుంది, నువ్వు దాన్ని చక్కగా నువ్వు అటెంప్ట్ చేయగలగాల. అలాగే నీ జీవితంలో కొన్ని నీకు సమస్య అనేది వచ్చినప్పుడు అది నీ గురించి తెలిస్తేనే దేవుడు నీకు అనుమతిస్తాడు. అందుకే అన్నాడు యాకోబు, శోధన సహించువాడు ధన్యుడంట. ఎవరో అంటే ఈ శోధన పంపించినా నీకు తెలుసు నువ్వు దాన్ని జయిస్తావని. అందుకని ప్రతి విషయంలో కూడా మనం ఏం చేయాలంటే నిరుత్సాహం అనేది మనలో ఎలుబడి చేయకూడదు. ఏం చేయకూడదు? నిరుత్సాహం ఉండకూడదు. అందుకని తిమోతితో ఒక మాట చెప్పాడు చూడండి, ఆ మాట కూడా మీకు చూపిస్తారు. 2వ తిమోతి 1వ అధ్యాయము 7వ వచనం చదువు. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహ గల ఆత్మనే ఇచ్చిన గాని, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చిన గాని పిరికితనము గల ఆత్మని ఇయ్యలేదు. దేవుడు ఏ ఆత్మ ఇవ్వలేదంటే మనకి, పిరికితన ఆత్మలో. ఎందుకో తెలుసా, ప్రకటన గ్రంథంలో మాట ఉంటుంది, నరకానికి వెళ్ళే వాళ్ళ మొట్టమొదటి ఎవరో తెలుసా, పిరికోళ్ళేనంట. ఎవరో? పిరికోళ్ళే. అందుకని మనం జాగ్రత్తగా ఉండాలా. మొట్టమొదట అన్ని విషయాల్లో కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలా. పిరికివారు దేవుని రాజ్యానికి వెళ్ళలేరంట. ఏం పిరికోళ్ళు అంటే, కొన్నిసార్లు నీకున్న పరిస్థితుల్లో నువ్వు దేవుని కొరకు నిలబడాలి తప్ప అబ్బో ఈ సమస్య అయితే నా వల్ల కాదు అనుకోవద్దు. ఎప్పుడు కూడా నీకున్న సమస్యని నువ్వేం చేయాలి, దాన్ని ఎదుర్కొనాలంటే నీకు ప్రభు సహాయం కోరుకోవాలి. అర్థమైందా? అంటే పిల్లలకి రాత్రులు అర్జెంట్ అన్నారనుకోండి, మమ్మీ అంటారు. ఎందుకు మమ్మీ అంటారు? ఆడికి కొంచెం బయటికి వెళ్ళాలంటే భయం పిల్లలకి. కాబట్టి వాళ్ళు ఏమంటారంటే మమ్మీ అంటారు. మమ్మీ అన్నారప్పుడు ఏంటి వాళ్ళకి, మా అమ్మ ఉంటే చాలు, ఏం లేదు ఊరిని బయట నుంచో అంటారు వాళ్ళు. ఎందుకు? ఏదో కొంచెం ధైర్యం వాళ్ళకి. మధ్యలో పిల్లి గబుక్కున్నట్టు దూకింది అనుకో, ఆడ పేడ పైపోయిన లేచిపోద్ది. అందుకనే వాళ్ళకి ఏదో ఒక ధైర్యం. ఎందుకు? మా అమ్మ ఉంది. అర్థమైందా? అంటే ప్రభు కూడా మనతో ఉన్నప్పుడు నువ్వు ఎలాంటి పరిస్థితి అయినా సరే నువ్వేం చేస్తావు తెలుసా, మీలో ఉన్నవాడంట ఈ లోకంలో ఉన్నవానికన్నా గొప్పవాడు. అందుకని నీ పరిస్థితి ఏదైనా సరే హిజ్కియా మందిరంలోకి పోయి ప్రార్థన చేస్తే దేవుడు అష్షూరు రాజు గొప్ప సైన్యం కలిగిన వాళ్ళు ఒక్క రాత్రి దేవదూత ఏం చేసింది తెలుసా, 185,000 మందిని హతం చేసిందంట. ఎంతమందిని? అంటే నీ చేతికి మట్టి అంటుకోకుండా దేవుడు ఏదైనా చేయగలిగిన దేవుడు. ప్రగల్భాలు పలికాడు. రబ్షాకే మాటలు కానీ, అష్షూరు రాజు మాటలు కానీ, అసలు మా దేవుడు మమ్మల్ని కాపాడుతాడని కొన్నిసార్లు అనుకుంటున్నావేమో, మీ దేవుడు ఎవడొక నిన్ను కాపాడలేడు. అలాంటి మోసకరమైన మాటలు మీరు వినబాకని అన్నప్పుడు హిజ్కియాకి కొన్నిసార్లు చెమటలు పట్టాయి కొన్నిసార్లు. కానీ తన పరిస్థితి ఏంటో తెలుసా, ప్రభా నువ్వు నాతో ఉన్నావు కదా ప్రభా,
అంటే తనకున్న పరిస్థితి అంతా కూడా దేవుడు చెప్పుకుంటున్నాడు. మందిరంలోకి వెళ్ళాడంతే, ఏదైతే సమస్యలు తన ముందు ఉన్నాయో అవన్నీ కూడా ఉత్తరం రాసుకుని దేవుని మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేశాడు. అవునండి, ఎప్పుడైతే తన నిస్సహాయస్థితిలో దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడో దేవుడు జయం ఇవ్వలేదా? నిజమే. మరి యెహోషాపాతు మీద కూడా అలాగే వచ్చారు కదా, శత్రువులు వచ్చినప్పుడు కూడా తను కూడా ఏం చేశాడు? అవునా, దేవుని సన్నిధిలోకి వెళ్ళి తను ప్రార్థన చేసుకున్నాడు. ప్రభా నీవే మాకు దిక్కయ్యా. ఏంటన్నాడు? నీవే మాకు దిక్కయ్యా, ఏమి చెయ్యాలో మాకు తోచట్లేదు ప్రభా. దేవుని సన్నిధిలోకి వెళ్ళి వాళ్ళు ప్రార్థన చేశారు. ఒకళ్ళ మీద నలుగురు వచ్చి పడుతుంటే తను ఎలాగంటే దేవుని సన్నిధిలో నిజంగా వెళ్ళి ప్రభా నువ్వు తప్ప మాకు సహాయం చేయరు ఎవరో లేరయ్యా అంటే ఎప్పుడైతే అలాంటి ప్రార్థన చేశాడో దేవుడు నిజంగా ఎంత అద్భుతాలు జరిగించాడో తెలుసా. అందుకని కొన్నిసార్లు నీ ముందు ఒక సమస్య ఉన్నప్పుడు ఆ సమస్యను నువ్వేం చేయాలంటే ప్రభు సహాయం కోరుకొని ప్రభువుతో పాటుగా నువ్వు నిలబడాలా. అర్థమవుతుందా? అలాగ నువ్వు జయం పొందటానికి నీ ప్రక్క నుండి సహాయం చేసేది ఆయన. సామాన్యంగా మన మనుషులుగా కొన్నిసార్లు నీ జయించలేమో అనుకుంటాం, కానీ నీ పక్షాన ఉన్నవాడు గొప్పవాడు, నీ పక్షాన ఉన్నవాడు నీతో యుద్ధం చేస్తాడు. కాదు నువ్వు ఒంటరివి కాదు. ఎప్పుడు కూడా నువ్వు ప్రభు బిడ్డగా నువ్వు ఆయన నమ్ముకున్నప్పుడు ఆయన నీతో ఉంటాడు, నీలో ఉండే దేవుడు అయినా. అర్థమవుతుందా? ఈ లోకంలో అందుకని కొన్నిసార్లు ఎన్ని రకాలైన సమస్యలు వచ్చినా అనేక మంది యొక్క రాజుల కథలు కానీ అనేక మంది భక్తుల జీవితాలు కానీ మన ముందు దేవుడు ఎందుకు ఉంచుతాడు? ఇవన్నీ కూడా వారి కాలములో వారిని విడిపించిన దేవుడు నీ కాలములో నిన్ను నేను విడిపిస్తానని దేవుడు మనల్ని ధైర్యపరచడానికి దేవుడు వాటిని రాసించాడు. నిజమే. ఒక స్త్రీ మాటను బట్టి, యెజబెల్ మాటను బట్టి ఏలియా అనుకున్నాడు, అయ్యా ఇంత మట్టుకు నేను చాలయ్యా, ఇక నా జీవితాన్ని ముగించుకోవాలన్న ఉద్దేశంతో అతను ప్రార్థన చేస్తున్నాడు. నా పితరుల కంటే నేను ఎక్కువ వాడిని కానయ్యా, ఇంత మట్టుకు చాలు. నిజమే. కొన్నిసార్లు ఎంత గొప్ప కార్యాలు చేసిన వ్యక్తి కూడా కొన్నిసార్లు ఒకలాంటి నిరుత్సాహం అనేది వస్తూ ఉంటుంది. నిజమే. మరి బయలు ప్రవక్తలు కానీ అషారదేవి ప్రవక్తలు కానీ 850 మంది ఒక పక్కనుంటే ఈ ఒక్కడే ఒక పక్కన నిలబడ్డాడు. అంటే 850 మందితో ఛాలెంజ్ చేసి మాట్లాడండి. ఎంత ఛాలెంజ్ చేశాడు తెలుసా? నిజమేనండి. అంతకుముందు అధ్యాయంలో మీకు ఒక్క మాట మీకు జ్ఞాపం చేస్తాను. 18వ అధ్యాయంలో 20వ వచనం చూద్దాం. అక్కడ ఆహాబు ఇశ్రాయేలు వారందరి యొద్దకు దూతలను పంపి ప్రవక్తలను కర్మేలు పర్వతమునకు సమకూర్చెను. ఏలియా జనులందరి దగ్గరికి వచ్చి ఎన్నాళ్ళ మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచుండు, యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి, బయలు దేవుడైతే వారిని అనుసరించుడని ప్రకటించగా జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక మాట ఆయనను పలకకపోయిరి. ఛాలెంజ్ గా మాట్లాడండి. ఎన్నాళ్ళ మట్టుకు మీరు రెండు అటు ఇటు ఉంటారయ్యా? ఉంటే యెహోవా దేవుడిని ఆరాధించండి, బయలు ప్రవక్తని ఆరాధించండి, అంతే తప్ప మీరు రెండు పడవల మీద కాలేయొద్దు. అదవుతుందా? ఛాలెంజ్ తీసుకున్నాడు అంతే. 850 మంది ఒక పక్కన ఉంటే ఏలియా ఒక్కడే ఉన్నాడు. ధైర్యం ఎవరిని బట్టి తెలుసది? దేవుని బట్టి ధైర్యం అండి. ఒక్కడే నుంచున్నాడు అంతే. వాళ్ళు ముందు అవకాశం మీరు ఇచ్చాడు, మీరే ఎక్కువ మంది ఉన్నారుగా, కానీ చూద్దామన్నాడు. ఉదయం నుంచి సాయంత్రం దాకా వాళ్ళు చేయవలసిన దహన బలి మొక్కలుగా చేసి అగ్ని వచ్చి దహించాలి పోటీ. వాళ్ళు ఎంతగా పొద్దు నుంచి సాయంత్రం దాకా వాళ్ళు ఎంతో అడావుడి చేస్తున్నారు, ఇంకేమీ అలవాగా. సరే మీ వల్ల కాదు కానీ నాకు అవకాశం ఉండన్నాడు అంతే. చిన్న ప్రార్థన చేశాడు అంతే. ఏం ప్రార్థన చేశాడు చూద్దాం. 37 యెహోవా నా ప్రార్థన ఆలకించము, యెహోవైన నీవే దేవుడివై ఉన్నావని నీ వారి హృదయములను నీ తట్టుకు తిరగజేయుదువని ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించుము. అతడు ఎలాగూ ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువులను కర్రెలను రాళ్లను బుగ్గిగా దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోజేసెను. అది అంటే చేసిన చిన్న ప్రార్థన దేవుడు వెంటనే జవాబిచ్చాడు. ఎందుకో తెలుసా? కొన్నిసార్లు మనం అనుకుంటాం ఎంత ప్రార్థన చేసినా దేవుడు కార్యం చేయట్లేదు ఏంటండి అనుకోవచ్చు. ఒకటి యెషయా 59లో ఏమన్నాడు తెలుసా? రక్షింపనేరకైనట్లు యెహోవా హస్తము విననేరకనట్లు ఆయన చెవులు మన్నం కాలేదు, కానీ మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డుగా వచ్చెను. మీ దోషములు మీ దేవునికి ఏమైపోయినాయి? అడ్డుగా వచ్చెను. గనుక మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచను గనుక ఆయన ఆలకింపకున్నాడు. అంటే ప్రార్థనకు మనకు జవాబు రావట్లేదంటే కారణం ఏంటో తెలుసా? మనం దేవుని ఎక్కడో దుఃఖపెట్టాము. అర్థమవుతుందా?
మనం ప్రార్థన కొన్నిసార్లు ఆయన ఆలకించే దేవుడే, కానీ వెంటనే జవాబు రాకపోవటానికి మన పాపమన్నా అయి ఉండాలా, ఒకవేళ మన పితరుల దోషమైన మన మీద అడ్డుగా ఉండాలి. కాబట్టి మనం చేయవలసింది ఏంటంటే, మనకు వ్యతిరేకంగా ఏ పాపం అయితే ఉందో, ఏ శాపం అయితే ఉందో, దాని విషయంలో మనం ప్రార్థన చేసి, ప్రభా నా పాపమును నా శాపమును కూడా నువ్వు సిలువలో వాటిని భరించావు కదా ప్రభా, నా పాపము నేను ఒప్పుకుంటున్నాను. ఏం చేయాలి మనము చెప్పండి? మనం ఎప్పుడు కూడా ఆజ్ఞాతిక్రమే పాపం. ఏంటిది? ఆజ్ఞాతిక్రమం పాపం. ఏంటి ఆజ్ఞ? పరిశుద్ధనాన్ని ఏం చేయాలి చెప్పండి? చెప్పండి. చుట్టాలు వెళ్ళగలరా? పరిశుద్ధనాన్ని వాళ్ళు ఫంక్షన్లు పెడుతున్నారు ఈ మధ్య చాలామంది కూడా. ఏం చేస్తున్నారు ఇప్పుడు? ఎక్కడ చోట ప్రార్థనకి వెళ్ళిపోదాం అనుకుంటున్నారు జనాలు. ఎంత తేలికైపోయిందో తెలిసేవాళ్ళ. అంటే ఆరాధన పోగొట్టుకుంటున్నావా అని లేదు ఇవాళ జనాలకి. అంటే వాళ్ళకన్నా ఎవరిని ప్రేమిస్తున్నారు? దేవుని ఎరగని వాళ్ళు కొన్నిసార్లు ఏం చేస్తారంటే ఆదివారమే ప్రోగ్రాంలు పెట్టుకుంటారు. వాళ్ళకేంటి? హాలిడే. కానీ క్రైస్తవులకి అది హాలిడే, అది పరిశుద్ధ దినము. కానీ నువ్వు అలాంటి అవిశ్వాసులతో కలిసిపోతున్నావు కొన్నిసార్లు. ఏం చేస్తున్నావు? అవసరమైతే పొద్దున్నే ఏదో ఒక హైగారు పాస్టర్ గారి వాక్యం వచ్చేస్తుంది, ఇవాళ ఫోన్లోనే వేసేసి ఏం చేయాలనుకుంటావు? ఆదివారం డొమ్మ కొట్టేస్తావు. అంటే ఏంటంటే నువ్వు పరిశుద్ధనాన్ని పరిశుద్ధంగా ఆచరించమని దేవుడు చెప్తే నువ్వేం చేస్తున్నావు? మనుషును సంతోష పెట్టడానికి దేవుని పక్కన పెడుతున్నావు. ఎవరిని సంతోష పెడుతున్నావు? మళ్ళా మా ఊళ్ళో ఇదే మళ్ళా ఏమనుకుంటారండి అంటే, మనుషులను సంతోష పెట్టడానికి మనుషులకు ప్రాముఖ్యత ఇస్తున్నారు. కానీ నా దేవుని సన్నిధిలో ఈరోజు నేను గడపవలసింది, నేను ఇవలాగో లోకస్తులతోనే గడుపుతున్నానేంటి అని ఇప్పుడు కూడా నువ్వు మిస్ అవ్వకూడదు. అవునండి. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా నన్ను ఘనపరచువాన్ని నేను ఘనపరుస్తాను. దేవుడు నువ్వు ఘనంగా ఎంచు. పరిశుద్ధ దినాన్ని నువ్వు ఏం చేయాలా? నువ్వు దాన్ని పరిశుద్ధంగా ఘనంగా ఎంచాలి నువ్వు. అప్పుడు దేవుడు మన ప్రార్థనలకు ఇస్తాడు. అందుకనే అవిశ్వాసులతో మనం కలిసిపోయి లోకస్తుల వల్ల అన్ని కార్యక్రమాలు వాళ్ళు జరుపుకుంటూ ఉంటారు. వాళ్ళలాగా నువ్వు ఉండటానికి కాదండి. దేవుడు నిన్ను లోకములోనే ఎందుకు ఏర్పరచుకున్నాడు? నీ ఎడల దేవునికి ఒక ప్రణాళిక ఉంది. నీ ఎడల దేవునికి ఒక ప్రణాళిక ఉంది. ఈ లోకంలో కొన్నిసార్లు అనుకుంటారు మనుషులుగా నాదేముందని అనుకోవచ్చు. లేదు, ఏలియా కూడా మన వంటి స్వభావం కలిగిన మనుషుడే. ఏలియా కూడా మనలాంటి వాడే. కొన్నిసార్లు అలాంటి వాడి ప్రార్థన కూడా దేవుడు ఆలకించినప్పుడు నీ ప్రార్థన నా ప్రార్థన దేవుడు ఆలకించడా? ఆలకిస్తాడు. కానీ కొన్నిసార్లు మనకు తెలియకోకుండా ఏంటంటే మనలో ఒక పిరిగితన ఆత్మ అనేది లోపల ఉంటుంది. 2 తిమోతి 2వ అధ్యాయము 4-5 వచనాలు. సైనికుడు ఎవడనో యుద్ధమునకు పోవునప్పుడు, సైనికుడు ఎవడోగైనా సరే యుద్ధానికి పోయేటప్పుడు తను దండులో చేర్చుకుని వారిని సంతోష పెట్టవలనని ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొనడు. మరియు జట్టి అయిన వాడు పోరాడునప్పుడు నియమం ప్రకారం పోరాడుకుంటే వానికి కిరీటము దొరకదు. చూసారా? అంటే ఒక సైనికుడు ఎవడైనా సరే నియమముతో వెళ్తాడు. యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఎలా ఉంటాడు? ఆడుకున్న డ్రెస్ ఆడుకుంటుంది, వాడుకున్న బూట్లు ఆడుకుంటాయి, ఆడి చేతిలో తుపాకి ఉండాల్సింది తుపాకి ఉంటుంది, వాడుకున్న డ్రెస్సు వేరే ఉంటుంది. అలాగే వాడికి ఉన్న రూల్స్ ప్రకారము, నియమం అంటే సైనికుడికి ఉన్న రూల్స్ ఉంటాయి కొన్ని. అర్థమైందా? నియమంతో ఉంటాడు. ఎక్కడికి వెళ్ళినా సరే షేవింగ్ కూడా వాళ్ళకి ఎలా ఉంటుంది తెలుసా? నీట్గా ఉండాలా. షూ కూడా వాళ్ళకి ఎలా ఉండదు తెలుసా? నీట్గా ఉండాలి తప్ప ఎప్పుడు కూడా లేజీ ఫెలోలాగా ఉండకూడదు. సైనికుడు ఎప్పుడైనా సరే ఎలా ఉంటుందో తెలుసా? ఏ రాత్రి కాడే యుద్ధానికి రమ్మన్నా లేచి రెడీ అయిపోయేటట్టుగా ఉండాలి తప్ప. ఎలాంటి ట్రైనింగ్ ఉంటుందంటే వాళ్ళకి చాలా కఠినమైన ట్రైనింగ్ ఉంటుంది. కొన్ని నెలలు వాళ్ళకి అనేక స్థలాల్లో వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు. వాళ్ళకి అన్ని వాతావరణం తట్టుకునేటట్టుగా, మంచును తట్టుకునేటట్టుగా, ప్రతి పరిస్థితిలో కూడా వాళ్ళు తట్టుకునేటట్టుగా వాళ్ళని ఒక రాటు తేలిన మనుషుల్లాగా వాళ్ళని సిద్ధపరుస్తారు. మిలిటరీ ట్రైనింగ్లో అలా ఉంటుంది. కొన్నిసార్లు అనుకుంటారు మనుషులు, ఈ ట్రైనింగ్లోనే కొంతమంది పారిపోదాం అనుకుంటారు. ఇక మనం చేయలేవురా బాబు అన్నట్టుగా అనుకుంటారు. లేదు, కొన్నిసార్లు నీకు అలాంటి ట్రైనింగ్ అనేది అవసరం. అవును. అందుకని సేవలో కూడా కొన్నిసార్లు మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ దేవుడు తీసుకెళ్తున్నప్పుడు నువ్వు అనుకోవచ్చు, అయ్యా ఇన్ని బాధలు తట్టుకోలేము, నీకో దండం, ఈ సేవకో దండం అనుకుంటారు కొంతమంది. లేదు, లోకంలో నీకన్నా శ్రమలు పడిన వాళ్ళు నీ దగ్గరికి వస్తారంటే నువ్వు అనుభవం గుండా వెళ్ళాలి. హల్లెలూయా. లోకములో చాలా రకరకాలైన వాళ్ళను ఆదరించాలంటే అలాంటి పరిస్థితులు కూడా దేవుడు నీకు నడిపిస్తాడు. నీకు ఆ అనుభవం లేకుండా వాళ్ళకి చెప్పలేవు. వాళ్ళకి నీకు ఆ శ్రమల అనుభవం లేకోకుండా నువ్వు వాళ్ళని బలపరచలేవు. నీకు కొన్ని ట్రైనింగ్లు దేవుడు ఇస్తాడు, కొన్ని అవమానాలు గుండా తీసుకెళ్తాడు, కొన్ని నిందలు గుండా తీసుకెళ్తాడు. కొన్నిసార్లు నువ్వు చెయ్యని దాన్ని కూడా నీ మీద వేసి మాట్లాడుతూ ఉంటారు.
కానీ నువ్వెప్పుడు కూడా నీ ముందు ఒక ప్రణాళిక ఉందని మర్చిపోవద్దు. నిన్ను సరిచేయటానికి, అనేక మందికి ఆశీర్వాదకరంగా చేయటానికి దేవుడు కొన్నిసార్లు ఏం చేస్తాడు తెలుసా? వాటిని నీ జీవితంలో కూడా కొన్ని అనుమతిస్తాడు. అందుకని సైనికుడు ఎప్పుడూ కూడా నియమం ప్రకారం పోరాడకుంటే వాడికి కిరీటం అనేది దొరకదు. కాబట్టి ఈ పోరాటము మనం ఎవరితో పోరాటం చెప్పాలి? మన పోరాటం ఎవరితోటి? అంతే తప్ప మీ తోడుకోళ్ళతో కాదు, మీ అత్తగారితో అంతకన్నా కాదు, మీ ఇంటి పక్కన వాళ్ళతో అంతకన్నా కాదు. మన పోరాటం ఎవరితో అంట చెప్పండి? ఆకాశ మండలం, దురాత్మలో వాటి యొక్క సమూహము. కాబట్టి ఈ దురాత్మలతో పోరాడాలంటే మరి నీలో ఎవరుండాలా చెప్పండి? ఒక మానవుడిగా మనం కొన్నిసార్లు జయించలేము, కానీ దేవుని శక్తి నీలో ఉన్నప్పుడు నిజమే. ఎందుకంటే కొన్నిసార్లు పెద్ద పెద్ద దైవజనులు కూడా ఏం చెప్పారంటే, పాల్ ఎంగీచేవ్ గారు ఒక మాట చెప్పారు. ఇలాగే ఆయన కూడా దురాత్మ నీ వల్ల కాదని పోరాడుతుందంట, నీ వల్ల కాదు అంటుందంట. ఎంత చెప్పినా నీ వల్ల కాదు అందంట. దేవుడు ఆ టయానికి ఒక జ్ఞానం ఇచ్చాయంట. నిజమే, దైవ నేను మానవుడినే, కానీ నాలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవానికన్నా గొప్పవాడు. కాబట్టి ఆయన కార్చిన రక్తము ఎప్పుడు వ్యర్థం కాదు. యేసు నామములో ఈ వ్యక్తిని విడిచి వెళ్ళు అన్నాడంట. ఏ నామంలో? యేసు నామములో ఈ దురాత్మ ఈ వ్యక్తిని విడిచి వెళ్ళు అన్నాడంట. ఆ మాట అంటమే పడిపోయిందంట. అంటే కారణం ఏంటి తెలుసా? అన్ని నామముల కన్నా పై నామము, ఆ యేసయ్య నామంలో ఉన్న శక్తిని బట్టి ఆ దురాత్మ నిలబడలేపాడు. సాటి మనిషిగా, మానవులుగా కొన్నిసార్లు మనం దానికి కొన్ని ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు అది మన వల్ల కాదేమో అన్నట్టు కనిపిస్తుంది, కానీ నీ సొంత శక్తి, నీ యొక్క భక్తి మీద కాదండి. ఎవరి మీద ఆధారపడాలా? దేవుని కృప కొరకు మనం ఎదురు చూడాలా. దేవుడు బలమైన దేవుడు, దేవుడు బలమైన కార్యములు నీ కొరకు చేయగలిగిన దేవుడు, నీ కొరకు ఆయన తన ప్రాణాన్ని పెట్టిన దేవుడు. నీ సమస్యను ఆయన తీసివేయలేడా? కొన్నిసార్లు ఏరియా వల్లే కొన్నిసార్లు కుంగిపోతూ ఉంటారు మనుషులు. అయ్యా ఇంత మట్టు చాలు, అయ్యా ఇంత మట్టు చాలు, ఇక మేము వెళ్ళలేము ముందుకు అనుకోవచ్చు. కొన్నిసార్లు నువ్వు ఎప్పుడు కూడా నా వల్ల కాదు అనుకోవచ్చు. నీ వల్ల కాదు ఏది కూడా. నిన్ను పిలిచిన వాడు చెప్పండి నమ్మదగిన దేవుడు. అందుకనే ఏలియా కూడా ఏమంటాడు తెలుసా? నా ప్రాణం తీసుకోమన్నాడు, కానీ ప్రాణం తీసుకుంటానికి మాత్రం ప్రయత్నం చేయలేదు. అర్థమైంది నా మాట? నా ప్రాణము తీసుకోయ్యా అంటున్నాడు, కానీ ఆయన అంతటికి ఆయనే ఫ్యాన్ కూరేసుకుందామని కానీ, పురుగు మందు తాగేద్దామని కానీ, చెట్టుకి ఏలాడేద్దామని కానీ ఏమైనా అనుకున్నాడా? లేదు, అనుకోలేదండి. తెలుసు ఆయనకి. ఎందుకంటే మనుషుల్లో దేవుడు పెట్టిన ఆత్మ అది ఒక దీపం. అంటే నరుని ఆత్మ అంట యెహోవా పెట్టిన దీపము. మరి వెలిగించేవాడు ఆయనే, దాన్ని ఆర్పేవాడు కూడా ఆయన. అంటే ఆయన వల్ల ఏదైనా జరుగుతుంది. అర్థమవుతుందా? నీ అంతటకు నువ్వేదో తొందరపడి నేను చచ్చిపోవాలనుకుంటే చచ్చిపోవు. అర్థమవుతుందా? కొంతమంది అక్కడ దాగిలినాక అమ్మో నూతుల కప్పలు ఉంటాయేమని కూడా వెనకొచ్చిన ఉన్నారు కొంతమంది. అంటే ఏదన్నా కొన్నిసార్లు మనుషులకి చచ్చిపోదాం అనుకుంటారు, కానీ కొన్నిసార్లు అక్కడ దాకా వెళ్ళినాక వాళ్ళకి భయం వేస్తుంది. కొన్నిసార్లు అమ్మో తర్వాత ఎందుకు వచ్చింది అన్నట్టుగా. నిజమే. ఎందుకంటే దేవుడు కొన్నిసార్లు నిన్ను ఏర్పరచుకున్నాడు. దేవుని ఉద్దేశం ఏంటంటే నీ వల్ల నీ కుటుంబం అందరూ కూడా రక్షణలో నడిపించబడాలని, నీ వల్ల నీ బంధువులందరూ కూడా దేవుని తెలుసుకోవాలని దేవుని యొక్క ప్రణాళిక ఉంది. కానీ నువ్వు చేసే ప్రార్థన బట్టి సాతానికి ఎట్టుంటుందంటే, ఇది నా ప్రాణానికి అడ్డం వచ్చేసింది, ఇది అందరి కోసం ప్రార్థన చేస్తున్నాడు, ఈ సహోదరుడు అందరి కోసం ప్రార్థన చేస్తున్నాడు, అసలు ఈడే మనకు అడ్డమైపోయాడు, ఈ నెట్టగొట్టలు అయిపోయాలనుకుంటాడు. కానీ దానికి అర్థం ఉంది ఏంటో తెలుసా? సాతానుగాడికి నీ ఎడల ఒక ప్రణాళిక ఉన్న ప్రణాళిక ఆడికి అర్థం కాదండి. అవును. అందుకని ఆడికి తెలియక అనుకుంటా ఉంటాడు, యేసయ్యను కూడా లేపెత్తే ఇక మనకి ఏం అడ్డం లేదనుకున్నాడు. అక్కడే మొదలైంది ఆడికి బాధలన్నీ. హల్లెలూయా. యేసయ్యను లేపెత్తే మనకు అడ్డం పోద్ది అనుకున్నాడు, కానీ ఎంతమందినో వాడుకున్నాడు. కానీ ఆయన ఎప్పుడైతే మరణించి తిరిగి లేచాడో ఆడు పప్పులోకి ఉడకలా. ఇంకేం చేయాలో ఆడికి అర్థం కావట్లా. ఆ మరణాన్ని కూడా జయించి తిరిగి లేచిన దేవుడు నిజంగా ఇక సాతానికి గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి. ఆయన నిజంగా ఆ దినమందు పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత, మరణాన్ని జయించిన తర్వాత ఇప్పుడు సాతానికి ఏం చేసిందో తెలుసా? ఇక నేను ఎవరిని కూడా చంపలేను. ఎందుకంటే పునరుద్ధానము జీవము కూడా ఆయనే. మరి ఆయందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినా కూడా బ్రతుకుతాడంట. నేను ఇంకెలా సాగు కొట్టనేక, ఇక నా వల్ల కాదు, వెనకాల నుంచి ప్రేరేపిస్తాడు, చచ్చిపో 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 అంటూ ఉంటాడు.
లేదు. ఎందుకంటే నీ జీవితంలో దేవునికి ఒక ప్రణాళిక ఉంది. అందుకని ఏలియా కూడా ఇలాగే అనుకుంటూ ఉన్నాడు. అనుకుంటే ప్రభు ఏమన్నారు చూద్దాం. 5 నుంచి చదువున్నాను ఒకసారి, 7 దాకా చదువు ఒకసారి. అతడు బదరీ వృక్షము కింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతన్ని ముట్టి నీవు లేచి భోజనం చేయమని చెప్పెను. అతడు చూచినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పము నీలబుడ్డియు కనబడని గనుక అతడు భోజనం చేసి తిరిగి పరుండెను. అయితే యెహోవా దూత రెండవ మారు వచ్చి అతన్ని ముట్టి నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది, నీవు లేచి భోజనము చేయమని చెప్పినప్పుడు అతడు లేచి భోజనము చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రింబగళ్ళు ప్రయాణము చేసి దేవుని పర్వతం అనే పేరు పెట్టబడిన హోరేబుకు వచ్చి అతడు ఒక గుహలో చేరి బస చేసెను. చూడండి, ఇక్కడ మనం గమనిస్తే ఏలియా తను నా పితరుల కంటే నేను పెద్ద గొప్పని కాదయ్యా, ఎంత మటు చాలుగా, నిజమే నా ద్వారా గొప్ప కార్యం జరిగించావు, అనేక మంది మరి వ్యతిరేకించిన 850 మంది నాకు అడ్డుగా ఉన్నా నేను చేసిన చిన్న ప్రార్థన బట్టి వాళ్ళందరూ కూడా లేపెట్టాక సహాయం చేసావు అని గొప్ప కార్యం అంతవరకే అనుకుంటున్నాడు ఏలియా. అర్థమైందా? కొన్నిసార్లు మన జీవితంలో కూడా అనుకుంటాం, ఎంత మడు చాలు అనుకుంటాం. లేదు, దేవుడు ఏమన్నాడు, ఏలియా నువ్వు అలా అనుకుంటున్నావేమో, నువ్వు లేచి భోజనం చేయి, భోజనం చేసిన తర్వాత దేవుడు అంటున్నాడు శక్తికి మించిన ప్రయాణం నీ ముందుంది. హల్లెలూయా. శక్తికి మించిన ప్రయాణం నీ ముందుంది. నువ్వేమనుకున్నావో నువ్వు ఏదో ఇక్కడ వరకు 4 ఇళ్లలో సువార్త అనుకున్నావు, నువ్వు దేశ విదేశాల్లో వాడబడుతున్నావు. హల్లెలూయా. నువ్వు ప్రపంచ వ్యాప్తంగానే వాడబడుతున్నావు అన్న సంగతి అపవాది గడికి తెలవదో. కొన్నిసార్లు నీకు నువ్వే అనుకుంటావు, ఏం ప్రార్థనలండి, ఏం లోకం అండి, ఎంత ప్రార్థన చేసినా ఒక్కడ మారతలేదు అనుకున్నావు. లేదు, దేవుడు నీ ఎడల ఆయన ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆ సత్యం అనేది వాడికి తెలియదు, దేవుడు తెలుసు, పుట్టించినోడు తెలుసు అంట. అర్థమైందా? నేను పుట్టించినోడికి తెలుసు నీ ఎడల ఒక ఉద్దేశం ఉంది. మోషేను ఊరినే పుట్టించాడా? ఏలియాను ఊరినే పుట్టించాడా? అబ్రహామును ఊరినే పుట్టించాడా? ఇశ్రాయేలుగా పిలువబడుతున్న యాకోబు ఊరినే పుట్టాడు అనుకున్నారా? నువ్వు ఊరికనే పుట్టావనుకున్నావా? నువ్వు అనుకోవచ్చు కొన్నిసార్లు నాకేదో ఎవరో పిలిచారండి, ఎవరో చెప్తే నేను వచ్చాను అనుకోవచ్చు. లేదు, దేవుని యొక్క ప్రణాళిక నీ ఎడల ఉంది. దేవుని యొక్క ప్రణాళిక నీ ఎడల ఉంది. అందుకని కొన్నిసార్లు నువ్వు అనుకుంటావు నా జీవితం నేనేం సాధించలేకపోతున్నాను అనుకుంటావు. లేదు, దేవుడు ఆయన తన చేత్తో నిన్ను పట్టుకున్నాడు. ఆయన నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. నేను విడివాను, నేను ఎడబాయను, నిబ్బరమ కలిగి ధైర్యంగా ఉండమని చెప్పి యెహోషువను బలపరిచినట్లుగా దేవుడు. నిజమే, ఆ రోజులు అలాగే అనుకుంటున్నాడు. యెషయా కూడా అలాగే అనుకుంటున్నాడు. అనేక మంది కూడా కొన్నిసార్లు నా పరిస్థితి ఇంతే, మా ఆయన లేడు కదా నా బతికేమైపోద్ది, మా ఆవిడ లేదు కదా నా బతికేమైపోద్ది. కొన్నిసార్లు మనుషులుగా కృంగిపోతూ ఉంటారు. నీ ప్రతి పరిస్థితుల్లో కూడా అర్థమైందా, ఆయన కృంగిని వారిని లేవనెత్తే దేవుడు. ఎవరిని లేపుతాడు ఆయన? కొన్నిసార్లు నీ నిస్సహాయస్థితిని బట్టి నువ్వు ఒకవేళ నా జీవితం ఇంతేని అనుకోవచ్చేమో, కానీ నువ్వు మోకాళ్ళు వేస్తే నిన్ను వేదన గురి చేస్తున్న సాతానుగాడు అటు నుంచి వెళ్ళిపోతాడు.